హాయ్ ఫ్రెండ్స్, నేను కంటిన్యూ చేద్దాము క్లాస్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా. ఇంటిగ్రేషన్ సైన్ 8x కాస్ 3x dx దానికి సొల్యూషన్ చూద్దాము. ఆల్రెడీ మీరు చేశారు అనుకుంటున్నాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంటిగ్రల్ సైన్ 8x కాస్ 3x dx క్వశ్చన్ నెంబర్ 1కి మనం సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది. చూడగానే మీరు ఫామ్లో గుర్తు రావాలి మీకు. 2 sin a cos b ఫామ్లో ఉంది. ఓకే, ఫామ్లో ఏంటి? 2 sin a cos b అంటే sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. ఇక్కడ a ఏంటంటే 8x, b ఏంటంటే 3x. ఓకేనా? a ఏమో 8x, b ఏమో 3x. మనం క్వశ్చన్ చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? ఈ ఫామ్లో గుర్తు రావాలి. అండ్ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఏంటి? మైనస్ కాస్ x ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax dx అంటే మైనస్ కాస్ ax బై a ప్లస్ c. sin ax dx అంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ax బై a ప్లస్ c. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్ అనేది ఈజీగా చేస్తాం. ఓకేనా? నౌ గివెన్ దట్ సొల్యూషన్ రాద్దాం. గివెన్ దట్ ఇంటిగ్రల్ sin 8x cos 3x dx. ఇక్కడ ఏం లేదు, మనకి 2 లేదు. 2 రావాలంటే ఏం చేయాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఓకేనా? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. 2/2 ఇంటిగ్రల్ sin 8x cos 3x dx. దెన్ నేను 2ని హాఫ్ ఇక్కడ ఉంచి 2 లోపల తీసుకెళ్తా. 2 sin 8x cos 3x dx. ఓకేనా? నౌ ఇది ఎలా కనబడుతుంది మనకి? ఇది ఎలా కనబడుతుంది? ఏ ఫామ్లో కనబడుతుంది? 2 sin a cos b. ఇక్కడ ఏ ఏంటి? 8x, b ఏంటి? 3x. ఫార్ములా ఏంటి? sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫామ్లో ఉంది కదా, ఈ రెండు ఈక్వల్. ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఫామ్లోకి మార్చుకుందాం. ఆఫ్ ఇంటిగ్రల్ sin 8x ప్లస్ 3x ప్లస్ sin 8x మైనస్ 3x. ఓకే, ఆఫ్ ఇంటిగ్రల్ 8 9 10 11x ప్లస్ 8లో నుంచి 3 తీసేస్తే 5, అంతే కదా? 5x. ఇక లాస్ట్లో ఏముంది? dx ఉందా లేదా? dx అని రాయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఆఫ్ విడివిడిగా రాద్దాం. sin 11x dx ఆఫ్ ఇంటిగ్రల్ sin 5x dx. ఇంటిగ్రల్ ఆఫ్ sin ax dx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసాం ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ sin ax dx. ఏ అంటే ఇక్కడ అదే 11 or 10 న్యూమరికల్ వాల్యూ మైనస్ కాస్ ax బై a ప్లస్ c ఫార్ములా. ఆ ఫార్ములా రాద్దాం. ఓకేనా? ఆఫ్ మైనస్ కాస్ 11x బై 11 ప్లస్ ఆఫ్ మళ్ళీ ఇది మైనస్ కాస్ 5x బై 5 ప్లస్ c. ఓకే, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్.
Thank you for listening my class. Again, I will share some more videos to complete the homework work.